వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. నేను డాక్టర్ పి అనిల్ కుమార్. ముందుగా డిగ్రీ 5th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం తెలియజేస్తున్నారు. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు మనం 3వ యూనిట్ లో 5th సెమిస్టర్ లోని 3వ యూనిట్ లో పాఠం 14వ పాఠం అంటే 4వ పాఠం పుస్తక సమీక్ష. రచయితకి పాఠకునికి మధ్య వంతెన వంటిది పుస్తక సమీక్ష. రచయిత అంటే రాసిన ఆయనే, పాఠకుడు అంటే చదివేటోళ్ళు. వీళ్ళిద్దరికి మధ్య పుస్తక సమీక్ష అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సాహిత్యంలో, లిటరేచర్ లో అస్పష్టత, అన్వయ క్లిష్టత పెరుగుతున్న ఈ కాలంలో అనంటే ఏం రాస్తుండ్రో ఏందో తెలియదు కాబట్టి ఆ పుస్తకాలు చదవాలి అంటే మనం ముందుగా సమీక్షలు చదవాలి. ముందు మాట, ఇంతకు ముందు నేర్చుకున్న ముందు మాట చదివితే కూడా పుస్తకంలో ఏముంది, మనం చదవచ్చా చదవరాదా అనే దానికి అర్థమవుతుంది. సో కాబట్టి అస్పష్టత అంటే ఏం రాస్తున్నామో ఏమో కూడా తెలియని పరిస్థితి. అన్వయ క్లిష్టత అంటే ఒక వరుస క్రమం లేకుండా ఇలా ఉంటుంది. ఈ కాలంలో అవగాహనకు, అనుభూతికి పుస్తక సమీక్ష తోడ్పడుతుంది. పుస్తక సమీక్ష అంటే ఏం లేదు, పుస్తకంలోనిది చదివి దాంట్లోని విషయాలను చెప్పడం. ఇది మార్గదర్శకునిగా పాఠకునిలో పఠనాభిలాషను కలిగిస్తుంది. అంటే చదివే వాళ్లకు సమీక్ష చదివితే అంటే కొంచెం పుస్తక సమీక్ష అంటే పుస్తకం మొత్తం చదివి దాంట్లో విషయాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి అంటే కుదించి రాయడం అన్నమాట. ఈ విషయాలు ఉన్నాయి, ఇది ఉంది అని చెప్పేసి ఇది మంచి ఇది చెడు అనేది చెప్పడం అన్నమాట. కాబట్టి ఇలా మనలో అలా చదివితే మనకు చదవాలని ఆసక్తి కలుగుతుంది. అలాగే సమీక్ష అంటే లోతుగా చూడటం, పరిశీలన, అవగాహన, అన్వేషణ, ఆలోచన అనే అర్థాలు ఉన్నాయి. పుస్తక సమీక్షకు ఇన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి సమీక్ష పదానికి శబ్దరత్నాకరం చక్కగా చూచుట, వెదుకుట అనే అర్థాలు ఇచ్చింది. శబ్దరత్నాకరం అంటే ఒక డిక్షనరీ. వాళ్ళు ఈ సమీక్ష అనే పదానికి చక్కగా చూచుట, వెదుకుట అనే అర్థాలు ఇచ్చారు. ముద్రణ సౌకర్యాలు పెరగడం అంటే ప్రింటింగ్ రావడం, పత్రికలు పెరగడం, విరివిగా అనే కారణంతో సమీక్ష ప్రత్యేకమైన సాహిత్యాంశంగా మారింది, అభివృద్ధి చెందింది. సమీక్షకు విమర్శ స్వభావం, జర్నలిజం లక్షణాలు ఉన్నాయి. సమీక్ష ఏ పుస్తకమైనా ఎంతవరకు విజయం సాధించిందో వివరిస్తూ దాని నాణ్యతను తెలుపుతుంది. నిర్వచనం ఒకటి చూస్తే ఒక గ్రంథంగా లోతుగా చదివి సంపూర్ణంగా అర్థం చేసుకొని దానికి ప్రాధాన్యాన్ని, నేపథ్యాన్ని తెలుపుతూ మంచి చెడ్డలు సూచన చేస్తూ చేసే రచనను పుస్తక సమీక్ష. ఈ సమీక్షను నిర్వహించవచ్చు. పద్ధతులు. పుస్తక సమీక్ష 5 పద్ధతుల్లో ఉంటుంది. ఒకటి పరిచయాత్మకం. పుస్తకం పేరు, రచయిత పేరు, అది ఏ ప్రక్రియకు చెందింది, దాన్ని ఎవరు ప్రచురించారు, దాని పేజీల సంఖ్య, దాని ఖరీదు ఎంత, అది ఏ ప్లేస్ లో లభిస్తుంది. ఈ పద్ధతిని చెప్పేదాన్ని ఏమంటారు అంటే పరిచయాత్మక పద్ధతి. పుస్తక సమీక్ష 5 రకాలు అనుకున్నాము, దాంట్లో మొదటిది ఇది. రెండవది వివరణాత్మకం. పుస్తకంలోని వస్తువు, కథ, పాత్ర పోషణ అంటే పాత్రలో ఏ రకంగా పోషించాడు రచయిత, దాంట్లో ఏం సందేశం ఉంది, ఈ సంభాషణలో అంటే డైలాగ్స్, సాహిత్యంలో దాని స్థానం మొదలైన వానితో కూడిన సమీక్షను వివరణాత్మక సమీక్ష అంటారు. మూడవది విశ్లేషణాత్మక సమీక్ష. పుస్తకాన్ని లోతుగా చదివి వస్తువు, శైలి, శిల్పం గురించి, రసపోషణ, కవి దృక్పథం గురించి చెప్పి ముద్రణ పొందిన కాల, స్థల, కాలాలను దృష్టితో చేసే విమర్శ ఇది విశ్లేషణాత్మక విమర్శ. పండితులు అందరూ అంగీకరించిన సామాజిక విలువలు, సాహితీ ప్రమాణాల ఆధారంగా ఈ సమీక్ష సాగుతుంది. చారిత్రాత్మకం. పుస్తకం ప్రచురణ కాలంలో ఎందుకు వెలువడింది, దానికి గల చారిత్రక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కారణాలేమిటి అని చర్చిస్తూ సాగే సమీక్షను చారిత్రక సమీక్ష అంటారు. ఇక తులనాత్మకం లాస్ట్ది. ఏవైనా 2 పుస్తకాలను, అందులోని వస్తువులను, స్థలము, కాలాలను ఆధారంగా చేసుకొని చేసే సమీక్ష ఇది తులనాత్మక సమీక్ష. 2 భాషలు కావచ్చు, 2 ప్రాంతాలు కావచ్చు, 2 తరాల మధ్య వ్యత్యాసాన్ని, సామీప్యతను చెప్పే సమీక్ష తులనాత్మక సమీక్ష. ఈ సమీక్ష యొక్క ప్రయోజనాలు చూస్తే, సమీక్ష ఆధునిక సాహిత్య ప్రయోగాలు వచ్చినంత వేగంగా వివేచన, అద్వర్షణం, ప్రయోగ శిల్ప రహస్యాలు తదితరమైన అంశాలు వికాసం చెందలేదు. వాటిలోని లోపాన్ని సమీక్ష పూరించిందని జీవి సుబ్రహ్మణ్యం చెప్పారు. అసంఖ్యాకంగా వస్తున్న పుస్తకాల్లో సమీక్షలను ఆధారంగా చేసుకొని పాఠకుడు మంచి పుస్తకాలు కొనుక్కునే అవకాశం అనేది దొరుకుతుంది మనకు. సమీక్షకుని లక్షణాలు. మరి సమీక్ష చేయాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి అంటే, సమీక్షకుడు అంటే ఏ పనిని అయినా బాగా ఆలోచించి చేసేవాడు అని అర్థం. సమీక్షకుడు మంచి చదువరిగా, విషయ పరిజ్ఞానం గలవాడుగా ఉండాలి. సంయమనం, సహృదయత కలిగి అహంకారం లేకుండా ఉండాలి. పుస్తకంలోని విషయంపై ఆసక్తి, సానుకూల దృక్పథం ఉండాలి. నిష్పక్షపాతంలో ప్రతి పుస్తకాన్ని సానుకూల దృక్పథంతో చదవాలి. ఏ సిద్ధాంతానికి కట్టుబడి
ఆధారపడి ఉండకూడదు. సమీక్ష రాసే విధానం ఎలా ఉంటుందంటే, పుస్తక సమీక్షకు నిర్దిష్టమైన విధానం ఏదీ లేదు, ఇంతే ఉండాలని కొలమానమేమీ లేదు. ఇది సమీక్షకుని వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. పుస్తకం మీద సమీక్ష రాయాలంటే ఆ పుస్తకాన్ని విమర్శనాత్మకంగా, లోతుగా, ఏకాగ్రతతో, నిష్పక్షపాతంగా చదవాలి. ముఖ్యమైన పదాలను, ముఖ్య భాగాలను రాసుకోవాలి. మన శైలిని గుర్తించాలి. ఒక పుస్తకం మీద సమీక్ష రాయాలంటే అదే ప్రక్రియల్లో వచ్చిన పుస్తక సమీక్షలను మనం చదవాలి. పుస్తకాలను కూడా అధ్యయనం చేయాలి. పుస్తకం వాదనను, సందేశాన్ని, ఆలోచనలను గ్రహించాలి. పుస్తకాలకు ఉండే ముందు మాటలను క్షుణ్ణంగా చదవాలి. ఇతివృత్తం, దృకోణం తదితర అంశాలపై, విషయాలపై వారి అభిప్రాయాలను గమనించాలి. ఆ గ్రంథ వస్తువుకు ప్రక్రియ, భాష, విషయం సరిపోయాయో లేదో ప్రశ్నించుకోవాలి. వర్ణనలు, పాత్ర పోషణ చూడాలి. రచన సమగ్రతను, రచయిత వదిలిన ఖాళీలను పరిశీలన మనం చేయాలి. పుస్తకం ఆకృతి అంటే ఏ రకంగా ఉంది, ఏ టైప్ లో ఉంది, టైపోగ్రఫీ, బైండింగ్, ముఖ చిత్రం పరిశీలించాలి. పుస్తకం కథాంశంతో, ముఖ చిత్రం అంటే ఫ్రంట్ పేజీ అంటారు కదా, కవర్ పేజీ అంటారు, దాన్ని కూడా చూడాలి. పుస్తకం కథాంశంతో కూడుకున్న ప్రక్రియ అయితే కథాంశం అభివృద్ధి చెందిన తీరు, పాత్రల అమరిక, మానసిక స్థితిని విశ్లేషణ చేయాలి. ఆ రచయిత ఎటువంటి మనస్తత్వం ఉన్నదో ఇవన్నీ మనం విశ్లేషణ చేయాలి. పుస్తకం ప్రత్యేకతను, ఉద్దేశాన్ని చర్చించాలి. పుస్తక సమీక్షకు ఆకర్షణీయమైన శీర్షిక పెట్టాలి. టైటిల్ మంచి అట్రాక్ట్ అయ్యే రకంగా పెట్టాలి సమీక్ష చేసేటప్పుడు. సమీక్షలో రచయిత సమాచారాన్ని, పూర్వ కృషిని, ఆ రచయిత యొక్క పూర్వ కృషిని మనం ఆ రంగంలో వారి స్థానాన్ని తెలియజేయాలి. అంటే అతను ఎటువంటి వాడు, ఆయన ఏ రకంగా కృషి చేశాడు చెప్పాలి. శీర్షిక అంటే టైటిల్, పరిచయం తర్వాత ఇతివృత్తం, సారాంశం రాయాలి. అంటే ఈ సమీక్ష రాసేటప్పుడు ఈ టైటిల్స్ ని బట్టి మనం రాసుకుంటూ ఉండాలని చెప్తున్నాడు. ఫస్ట్ టైటిల్ రాస్తారు, ఆ తర్వాత పరిచయం పెడతారు, ఆ తర్వాత ఇతివృత్తం, దీంట్లో ఏమున్నది ఇతివృత్తం, తర్వాత సారాంశం అంటే మొత్తం సారాంశం ఏముంది, మంచి కోట్ ఉంటే ఇవ్వవచ్చు. దాంట్లో ఆ పుస్తకంలో మీకు నచ్చిన కొటేషన్లు ఏమన్నా ఉంటే వాటిని ఈ సమీక్షలో ఇవ్వవచ్చు. పుస్తకం ప్రారంభము, కొనసాగింపు, ముగింపు ఇవ్వకూడదు. ఇవి పుస్తకాన్ని మూల్యాంకనం చేస్తూ మనకు ఇష్టమైన రీతిలో విశ్లేషించాలి. పుస్తకంలో వివాదాస్పద అంశాలు ఉంటే చర్చించాలి. పుస్తక లక్ష్యం, ఇతర పుస్తకాలతో పోలిక, నమ్మశక్యం కాని విషయాలు తెలియజేయాలి. సమీక్షను పేరాలుగా విభజించాలి. రచయిత చెప్పే విధానమైన ఆలోచనను వివరించాలి. ప్రక్రియను పాటించిన విధానాన్ని చెప్పాలి. మన వాదనకు సరిపోయిన కొటేషన్స్ ను మనం దాంట్లో ఇవ్వాలి. మన ఆలోచనల సారాంశంతో ముగించాలి. కులం, మతం, వాదం, రాజకీయ దృష్టితో కాకుండా నిష్పక్షపాతంగా సమీక్షను ముగించాలి. సమీక్షకుని వ్యాఖ్యానాల మీద కొటేషన్ మార్కులు ఇవ్వకూడదు. పుస్తకం నుండి ఎత్తి రాసిన వాటికి కొటేషన్లు, గుర్తులు పెట్టాలి. అంటే వేరే వాళ్ళ పుస్తకంలోకి వెళ్ళి ఎత్తి రాసిందనుకో దానికి ఒక కొటేషన్లు పెట్టాలి. భాషా దోషాలు, అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి మనం పుస్తక సమీక్ష రాస్తున్నప్పుడు. విరామ చిహ్నాలు అని అంటే ఫుల్ స్టాప్, కామా ఇవన్నీ కూడా చూసుకోవాలి. అక్షరాల మధ్య, పదాల మధ్య తగినంత వ్యవధి ఇవ్వాలి. పుస్తకాన్ని చదవడానికి ప్రేరణ కలిగించేలా మన సమీక్ష ఉండాలి. మన సమీక్ష చదివిన వాళ్ళు వేరే ఒకరు ఖచ్చితంగా ఆ పుస్తకం మనం చదవాలి అనే రకంగా పుస్తక సమీక్షలు చదవాలి. చివరగా రచయిత పేరు, ప్రక్రియల పేరు, పేజీలు, వెల అంటే రేటు, పుస్తకం లభించే చోటు తదితర వివరాలన్నీ రాయాలి. ఇది సమీక్ష రాసే విధానం. శ్రీశ్రీ వ్యూలు, రివ్యూలు, సర్దేశాయి తిరుమలరావు, విద్వాన్ విశ్వం, సి నారాయణ రెడ్డి రాసిన సమీక్షలను మనం చదువుకోవాలి. వీళ్ళు తెలుగు సాహిత్యంలో సమీక్షలు రాశారు. శ్రీశ్రీ, సర్దేశాయి తిరుమలరావు, విద్వాన్ విశ్వం, సి నారాయణ రెడ్డి వీళ్ళు రాశారు. ఇప్పుడు పత్రికలలో వస్తున్న సమీక్షలను గమనిస్తే సమీక్షలు ఎలా రాయాలో అర్థమవుతుంది. మంచి సమీక్ష కోర్టు తీర్పు వంటిది. సాహిత్య సృజన కన్నా పుస్తక సమీక్ష కష్టతరం. వ్యక్తిగత దూషణలు లేకుండా లోనారసి చేసే సమీక్షలు మార్గదర్శకం అవుతాయి. మంచి సమీక్షలు పుస్తకాన్ని ఎలా చదవాలో తెలియజేస్తాయి. రచయితకు, విమర్శకునికి, పరిశోధకులకు మార్గనిర్దేశనం చేస్తాయి. పాఠకులకు సాహిత్య అభిరుచి, పఠనాశక్తిని కలిగిస్తాయి. ఇది పుస్తక సమీక్ష యొక్క సారాంశము. ఇది చూసినట్లయితే, ఇది నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చూస్తున్న వాళ్ళైతే మీ మిత్రులందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.